ఎవ్రీవన్. నేనైతే కూర్మగ్రామానికి వెళ్ళా. అక్కడైతే చాలా విషయాలు నేర్చుకున్నా. అది ఎలా చెప్పాలంటే నాకు అర్థం అవట్లేదు. నేను చాలా వీడియో అనేది డిలీట్ అయిపోయింది, చాలా ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది. నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. కృష్ణ కృష్ణ కృష్ణ. సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఆశలు లేకుండా జీవించేవాడు, నేను, నాది అనే అహంకారాన్ని విడిచినవాడు, అతడే నిజమైన శాంతిని పొందుతాడు. కృష్ణ కృష్ణ హరే హరే. ఓ సమయం దొరికినప్పుడు ఎప్పుడు చదువుకోవడం, జాపం చేసుకోవటం అంటే నిరంతరం, అంటే అభ్యాసం వైరాగ్యం. ఇప్పుడు ప్రభువారు ఎవరైతే ఉన్నారో మా గురువు గారు, ఇస్కాన్ స్థాపన గురువు, అంటే ఆయన ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో, అంటే ఎవరైతే డాక్టర్ వస్తారో అంటే ముందు, అంటే అప్పటికి ఆయన హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు, కొన్ని లెక్చర్స్ ఇస్తున్నారు అని మామూలుగా. అంటే అసలు ఇంపాసిబుల్, అసలు ఎవరు ఏ విధంగా చేయలేరు, మాట్లాడడం రావు. కానీ అభ్యాసం వైరాగ్యం అంటే దేహాత్మ బుద్ధి చాలా ఎక్కడో ఉంది. అసలు అన్ని గురించి మాట్లాడే అర్హత కానీ ఏం నాకు లేవు. ఎందుకంటే మనం గో అంటే ఇంద్రియాలు అనమాట. మన ఇంద్రియాలకి వసూలు అయిపోయాను. అది వాళ్ళని ఇంద్రియాలకు అతీతంగా, ఎందుకంటే ఈ దేహం వాళ్ళకి అర్థమైంది ఏ విధంగా కర్మ చేయాలి ఏంటో. అందులో మాట్లాడే అర్హత కూడా నాకు ఎంత మాత్రం లేదు. ఏదో అతని గురించి తెలిసి చెప్తున్నా. ఓకే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాదాయినే హిరణ్యకశిపోర్వక్ష శిలాకంకానకాలయ తో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే కరకమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపో తన్ బృంగా కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అన్ని, తర్వాత ఈ కమ్యూనిటీ అంతా మెయిన్ హెడ్ శ్రీ భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద్ వారు. శ్రీల ప్రభుపాదులు ఎవరైతే ఉన్నారో మా గురువు గారు, ఏసీ భక్తి వేదాంత ప్రభుపాద్ కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి. అతను 3 hours పడుకొని ఎన్నో బుక్స్ రాశారు. 3 hours నైట్ 3 hours పడుకునేవాళ్ళు. రోజంతా చదువుకొని బుక్స్ రాసి ఎన్నో విషయాలు తెలుసుకొని ఎన్నో బుక్స్ రాశారు. భగవద్గీత మీరు మొదటి నుంచి ఆ భగవద్గీత యథాతథం, ముఖ్యంగా ఇస్కాన్ది భగవద్గీత యథాతథం పుస్తకంలో దాంట్లో ఉపోద్ఘాతం నుంచి మొదలు పెట్టాలి. ఒక్క అక్షరం కూడా దాంట్లో వదిలిపెట్టొద్దు. అంటే సాంస్క్రిట్ ఉంటుంది దాంట్లో మీకు ఏదైతే ఇంట్రొడక్షన్ ఉన్నది, ఉపోద్ఘాతం అంతా కూడా తెలుగులో ఉన్నది. తర్వాత శ్లోకాలు ఎప్పుడైతే మొదలవుతాయి, ఆ శ్లోకాలు తెలుగులో కానీ సంస్కృతం భాషలో రాయబడతాయి. సో అవి మీరు చదవగలిగితే మంచిది, లేకపోయినా దాని ప్రతి పదానికి అర్థం ఉంటుంది. దాని తర్వాత దాని అనువాదం, ఇంకా ఆ అనువాదం కాకుండా
భగవంతుడు కృష్ణుడు అర్జునునికి ఆయన ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితి నుంచి ఆయనకు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికే, ఆయన సమస్య నుంచి బయట తీయనికే ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారో దాని ఒక భాష్యం ఇవ్వబడింది. ఆ శ్లోకం ఒక అర్థం చదివితే కూడా మనకు సరిగ్గా అర్థం కాదు. అందుకే ప్రభుపాద్ వాళ్ళు ఎవరైతే ఇస్కాన్ సంస్థాపకాచార్య ఉన్నారో ఆయన దానికి రేంబగులు అంటే రాత్రి ఆయన 10 గంటలకు పండుకొని 12 గంటలకు లేచేవాడు. 2 గంటలు పండుకునేవాడు. 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఈ పుస్తకాలకు అనువాదం చేశారంట, భాష్యం రాశారు. పేరు ఏం పేరు? ఏసీ భక్తి వేదాంత ప్రభుపాద్. అంటే బెంగాల్లో కలకత్తా నగరంలో జన్మించారు ఆయన. చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి ఆయన తండ్రి ద్వారా లభించింది. ఆయన పెద్ద అయినప్పుడు ఆయన గురువు ద్వారా ఒక ఉపదేశం లభించింది. అంటే మీకు అంటే ఆయన గురువు గారు చెప్పారన్నమాట, శ్రీల ప్రభుపాదుల యొక్క గురువు గారు, మీకు ఆంగ్ల భాష వచ్చు కాబట్టి ఈ భగవద్గీత జ్ఞానాన్ని మీరు విదేశీయులకి ఎందుకు పంచకూడదు, ఒకసారి విదేశీయులకి ఇది చెప్పండి అంటే, అప్పుడు ఆయన 69వ ఏట న్యూయార్క్ వెళ్ళి అక్కడ అమెరికాలో ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందించారు. ఇప్పుడు ఇస్కాన్ అని అక్కడ స్థాపించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్కి మూల కారణం ఆయనే. ఆయన వల్ల ఇన్ని మందిరాలు కానీ ఈ భగవద్గీత కానీ అందరికీ అందజేయగలిగారు. ఆయన తెలుగులో అంటే అన్ని భాషల్లో ఆయన తల గ్రంథాలు ఉన్నాయి. ఆయన వల్లనే ఇంత భక్తి ఈ విధంగా మొత్తం అంటే ప్రపంచం అంతా తీసుకెళ్ళగలిగారు ఆయన. అక్కడ చిన్నపిల్లలు భగవద్గీత నమ్మడం, పెద్దవాళ్ళు మెడిటేషన్ చేసుకోవడం, అదే జపం చేసుకోవడం, ఆ కృష్ణుడిని పూజించడం, ఆ భజనలు, ఆ డప్పులు సౌండ్లు. ధర్మో హితేషో అధికో విశేష ధర్మే నాయన పశువి సమానం. కానీ మనిషికి ఒక ధర్మం అని మిగతా జీవుల కంటే వేరే ఒక ధర్మం ఇవ్వబడింది. అది ఆ ధర్మం పాటించకపోతే మనిషి ఇంకా జంతువులో తేడా లేదు. ప్రభు, అంటే మీరు ఇక్కడ రాకముందు, అంటే ఇక్కడ స్థాపించి 9-10 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇక్కడ రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, మీ పాస్ట్ ఎలా ఉండేది? నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. నేను ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని. సో వేరే వేరే మల్టీనేషనల్ కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేసి బయట దేశంలో కూడా జాబ్ చేసిన అక్కడే నాకు ఈ భక్తి లభించింది. మస్కట్లో నేను హీరో హోండా కంపెనీలో 14 సంవత్సరాలు జాబ్ చేశాను. గుజరాత్ స్టేట్ హెడ్గా పనిచేశాను, ట్రైనింగ్ హెడ్గా. అది 2014లో విడిచిపెట్టి ఇలాంటి గ్రామాన్ని, గుజరాత్లో మొదటి గ్రామాన్ని స్థాపించాం మా గురువు యొక్క ఆధ్వర్యంలో. భక్తుల సాంగత్యం లభించింది. వాళ్ళు ఈ జ్ఞానం ఎప్పుడైతే నాకు ఇచ్చారో అది నేను ఎప్పుడైతే అర్థం చేసుకుని నేను పాటించాలి, కనీసం నేను ట్రై చేయాలని అనుకున్నా, అప్పుడు నా జీవితంలో చాలా మార్పు. నాకు తెలుగు వచ్చు కాబట్టి మా గురువు గారు ఇక్కడ పంపించారు ప్రచారం చేయడానికి, ఇక్కడ కొన్ని కార్యాలు చూడడానికి. అందువల్ల ఇక్కడికి వచ్చి నేను 3 సంవత్సరాలు అయింది. ఈ కూర్మ గ్రామం స్థాపించి 6.5 నుంచి 7 సంవత్సరాలు అయింది. ధర్మ దాని పేరు ఇది నంది. అంటే ఇక్కడ ఆవులన్నీ పేర్లు పెట్టుకున్నారు అనమాట. ప్రతిదానికి ఈ ఆవు పేరు నంది. ఆ ఎద్దు పేరేమో ధర్మ. ధర్మ నంది ధర్మ సింధు. ఇట్లా పేర్లు ఉంటాయి. త్రివేణి ఇప్పుడు 6 months 5 months ప్రెగ్నెన్సీ గర్భవతి. హరే కృష్ణ. త్రివేణి కూతురు పేరు తెలియదు మనకి. భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామినే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చెప్పు హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ. చెప్పు హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. परस्मै पुरुषाय मायया विन्यस्तनानातनवे गुणात्मने विन्यस्तनानातनवे गुणात्मने नमः स्वरूपानुभवेन निर्धुत नमः स्वरूपानुभवेन निर्धुत द्रव्यक्रियाकारक विभ्रयोर्मये. ప్రహ్లాదుడు ఎప్పుడు సత్యయుగంలో ఆయన జన్మించాడు. సత్యయుగంలో సో ఆయన ఏం చెప్తున్నాడు? కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. అంటే కౌమారం అంటే 5 సంవత్సరాల ప్రాయం బాలు. ఆ వయసు నుంచి ఈ భాగవత్ ధర్మాన్ని ప్రతి ఒక్కడు అర్థం చేసుకొని పాటించే అవసరం ఉన్నది. సో దాని కొరకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ భాగవత్ ధర్మం తెలిసి ఉండాలి. వాళ్ళు అది పాటిస్తూ ఉంటే అప్పుడు చిన్న పిల్లలు పాటిస్తారు. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు. ఈ పుట్టుక మరణం మధ్యలో 2 సమస్యలు వేరే ఉన్నాయి. అంటే ముసలితనం, రోగాలు. వీటి నుంచి ఎవరు తప్పించుకోలేరు. టాటా, బిర్లా, అంబానీ, అదాని ఎవరు తప్పించుకోలేని సమస్యలు ఉంటాయి. దీని నుంచి బయటపడే మార్గం ఇచ్చాడు భగవంతుడు. ఏం చెప్తారంటే ఈ భూలోకంలో ఎవరైనా పుట్టితే ఏదో ఒక జీవరాశిలో వాడికి ఈ సమస్యలు తప్పవు. ఈ భూలోకం నుంచి ఎప్పుడైతే ఆయన లోకమైన వైకుంఠంలో మనం వెళ్తామో అప్పుడు ఈ జన్మ మరణం నుంచి బయటపడతాం. ఈ వైకుంఠం అంటే అర్థం ఏంటంటే 2 పదాలు ఉన్నాయి వైకుంఠంలో. వైకుంఠ, కుంఠ అంటే చింతలు లేదా ఆందోళన. దాని ముందు వై అని పెడితే ఎక్కడైతే చింతలు లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఏ చింతలు? జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం భగవంతుడు ఇచ్చాడు. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ హి ఏవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతిరన్యత. కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప వేరే మార్గం లేదు 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 అని 3 సార్లు నొక్కి చెప్పబడింది. మీరు చూడొచ్చు శంకరాచార్యుడు కూడా ఆయన ఏం చెప్పారు? భజ గోవిందం మూఢమతే. ఆయన తర్వాత వచ్చింది రామానుచార్యులు, ఆయన కూడా హరినామం చెప్పారు. తర్వాత వచ్చారు మధ్వాచార్యులు, ఆయన కూడా హరినామం చెప్పారు. తర్వాత వచ్చిన చైతన్య మహాప్రభు, ఆయన హరినామం చెప్పారు. మన ఈ తెలంగాణ ఆంధ్ర ప్రదేశంలో కూడా చూస్తే రామదాసులు లేకపోతే అన్నమాచార్యులు అందరు ఆచార్యులు వచ్చి మనకు హరినామం చెప్పారు. మీరు మహారాష్ట్రలో వెళ్ళారంటే అందరు ఎవరైతే విఠల్ భక్తులు వాళ్ళందరూ హరినామమే చెప్తున్నారు. ఇంకా మీరు కర్ణాటకలో వెళ్ళారంటే కనకదాస్, పురందర్ దాస్ ఇలా దశకుటలు ఉన్నారు, వాళ్ళు కూడా హరినామం చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇంకా వేరే మార్గం లేదు. మనకు సరే అయిన గతి మనకంటే ఈ జీవితం తర్వాత మనము మళ్ళీ ఇంకో జీవితం వెళ్తాము. ఏదో 70 సంవత్సరాల 80 సంవత్సరాల మహా అంటే 100 సంవత్సరాలు మనం ఈ జీవితం తర్వాత మనం ఎక్కడ వెళ్తాము? మనం చేసిన ఒక కార్యం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే భగవద్గీతలో 18వ అధ్యాయం ఏం తెలియజేస్తున్నాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇందులో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే రకరకాల వేరే వేరే ధర్మాలని పాటించాల్సిన అవసరం లేదు. మామ ఏకం, నన్ను ఒక్కడనే శరణ్ తీసుకో. అర్జున, నువ్వు ఎన్నో జన్మలో ఎలాంటి పాపాలు చేసినా దాన్ని అన్నిటి నుంచి తొలగించగలను నేను అని భగవంతుడు ఒక ఆశ్వాసన ఇస్తున్నాడు. కాబట్టి మనం వేరే వేరే ధర్మాలని వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన వస్తుంది. కృష్ణుడిని ఒక్కడనే శరణాగతి తీసుకోవడం, ఆయన భక్తి చేయడం, అది ముఖ్యమైనది ఈ శ్లోకం ద్వారా అర్థం.